Praise Lord everyone. How are you all? Hope you all are doing good. Welcome back to Daily Vlogs. నా మార్నింగ్ రొటీన్ మొత్తం కూడా చాలా బిజీగా అయిపోతుంది. సో అందుకని నేను మార్నింగ్ రొటీన్స్ చాలా వరకు షూటే చేయట్లేదు. సో ఈవినింగ్ అలాగా టైం ఉంటే కుదిరితే కొన్ని షార్ట్స్ అలా తీసుకుంటున్నాను అనమాట. సో ఇంట్లో స్నాక్స్ అయిపోతే సో వీక్కి సరిపడగా మళ్ళీ కొన్ని స్నాక్స్ తీస్తున్నాను. ఎప్పుడు జంతికలేనా అంటే ఇంట్లో ఎక్కువ ఇష్టంగా తినేది ఇవి ఒక్కటే అనమాట. సో దాంతోపాటు శనగపిండితోని ఇంకా సన్న మిక్చర్ ఉంటుంది కదా, సో అది కూడా తీస్తున్నాను. సో మధ్యాహ్నం 3:30కు స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఈ లడ్డూలు చేశాను అనమాట. పల్లీలు ఇంకా నువ్వులు వేసి బెల్లము ఈ 3 ఇంగ్రీడియంట్స్తో ఈ లడ్డూలు చేశాను. ఇది ఆల్రెడీ అందరికి తెలిసిన రెసిపీ కాబట్టి షూట్ చేయలేదు. ఈరోజు చేసిన వంటలకి మా ఇంట్లో గ్యాస్ కూడా అయిపోయింది. సో ఇంట్లో ఎలాగో ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్, ఇండక్షన్ స్టవ్ ఉన్నాయి కాబట్టి నాకు కొంచెం హెల్ప్ఫుల్గా అనిపించింది. డైలీ బైబిల్ రొటీన్ సిరీస్ చేయమని నన్ను లాస్ట్ వీడియోలో అడిగారు. నేను ప్రతిరోజు నా వీడియోస్లో ఖచ్చితంగా నేను బైబిల్ టాక్ మాట్లాడతాను. దట్స్ ఓన్ మై పర్సనల్ వ్యూ ఆర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్వి చెప్తాను అనమాట. నా పాత వీడియోస్ చూస్తే నేను చాలా వరకు బైబిల్ రీడింగ్కి రిలేటెడ్ వీడియోస్ చాలానే చేశాను. పాత వీడియోస్లో ఏంటంటే లాంగ్ వీడియోస్లో పెట్టాను కాబట్టి అది మళ్ళీ అంత లాంగ్ వీడియో ఎవరు చూడరు కదా. సో ఏమనుకుంటున్నా మళ్ళీ బైబిల్ టైమ్ సిరీస్ని షార్ట్ వీడియోస్లో మనం పోస్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను. బై ద వే మీరు నేను లాస్ట్ 4 వీడియోస్ పెట్టాను కదా షార్ట్స్ లైక్ రిలేటెడ్ శారీస్ గురించి. అవి ఏంటంటే చాలా తక్కువ ప్రైస్కి నేను దాన్ని ఇస్తున్నాను. నా దగ్గర ఇన్ స్టాక్ ఉన్నాయి అన్నమాట అవి. సో అందుకని అన్ని సింగిల్ పీసెస్ శారీస్. సో అవి పర్చేస్ చేస్తే మళ్ళీ న్యూ స్టాక్కి బాగుంటుంది కదా అని. సో అవి ఇష్టం ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా పర్చేస్ చేయండి. చాలా రీజనబుల్ ప్రైస్ అండి, చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నాను. ఒకసారి షార్ట్ వీడియోలో పోస్ట్ చేసిన శారీస్ని చూడండి, నచ్చితే తప్పకుండా షాప్ చేయండి. మన జీవితాల్లో కొన్ని స్పిరిచువల్ సీజన్స్ ఉంటాయి. అంటే అందులో ప్రజెంట్ మీరు ఒకవేళ డ్రై సీజన్ గుండా వెళ్తున్నారేమో, దేవుడు నాకు అసలు దూరం అయిపోయాడు, నా ప్రార్థన వినట్లేదు, నా ప్రార్థన జవాబే రావట్లేదు, మొదట్లో ఉండే ఆ ప్యాషన్, ఆ ప్రేయర్, ఆ ప్రొడక్టివ్నెస్ ఇప్పుడు అస్సలు లేదు, చాలా తగ్గిపోతూ వస్తుంది అని మనకి నెంబర్ ఆఫ్ థింగ్స్ మన మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. అప్పుడు మనం చాలా పేషెన్స్గా ఉండాలి. పేషెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ విత్ ఫెయిత్. మళ్ళీ ఆ ఆ ఫైర్ అంటే ఏదైతే ఆ విశ్వాసం ఉందో దాన్ని మళ్ళీ గెట్ బ్యాక్ చేయడానికి మనకి స్పిరిచువల్గా మనకి ఆ స్క్రిప్చర్స్ రీడింగ్ కానీ, వర్షిప్లో పాల్గొనడం, పాటలు పాడుకోవడము, ముఖ్యంగా ప్రార్థన చేయటం అనేది చాలా అవసరం. అది అస్సలు స్టాప్ చేయకూడదు ఇలాంటి సీజన్లో. అదే మనం ఎక్కువ పక్కన పెట్టేసేది అది ఒక్కటే అనమాట. సో కేవలం దేవుడు మనలో అంటే విశ్వాసాన్ని ఇంకా పెంచడానికి, మనం హార్వెస్ట్ సీజన్ చూడటానికి ఇలాంటి సీజన్స్ అనేవి వస్తుంటాయి, డ్రై సీజన్స్. సో మన హార్వెస్ట్ సీజన్కి దగ్గరలో ఉన్నాము అన్న విశ్వాసంతో మనం ఉండాలన్నమాట. నేను ఎప్పుడు చెప్తాను కదా, నెవర్ లూజ్ యువర్ ఫెయిత్, హ్యావ్ ఎ ఫెయిత్ ఆన్ గాడ్. సో హోప్, మోర్ స్ట్రెంగ్త్ దేవుడు మీకు అందరికీ ఇచ్చును గాక. మీతో మాట్లాడుతూ వ్లాగ్ కూడా కంప్లీట్ చేసేసాను. ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇంకా డిన్నర్ 9:30 కల్లా ఫినిష్ చేసుకున్నాము. సో ఇది ఈవినింగ్ రొటీన్. హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ప్రైజ్ గాడ్. ఆమేన్.